శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే. విష్ణవే నమః. ఈనాటి విశేషం రమ ఏకాదశి. పూర్వం శోభనుడు అనే పేరు గల ఒక రాజు ఉండేటటువంటి వాడు. అనేక దుష్ట సంస్కారాలకు లోనై దుర్మార్గుల సంస్కారాలకు ప్రభావితుడై దుష్ట సహవాసంతో దురభ్యాసాల పాలయ్యాడు. అందువల్ల పుణ్య బలం తగ్గిపోయింది, రోగాలు వచ్చాయి, శత్రుబాధలు పెరిగాయి, రాజ్యం విడిచి అడవులలో తిరగవలసి వచ్చిన దుస్థితి ఏర్పడింది. ఆ శోభనుడు పెద్దలతో పండితులతో సంప్రదింపులు చేశాడు. ఏ వ్రతం చేస్తే నాకు మళ్ళీ నా పూర్వ వైభవం వచ్చి చేరుతుంది అని ప్రశ్నించాడు. దానికి ఆ కార్తాంతికులు పండితులు ఇలా ఆశ్వయుజ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు రమ ఏకాదశి అని పేరు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని వివరించారు. ఆ ప్రకారంగానే శోభనుడు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఉపవాసం ఉన్నాడు. నిరంతరం కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ విష్ణునామస్మరణ చేశాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరి కానీ, ద్వాదశాక్షరి కానీ, చతుర్థాక్షరి కానీ, చరమమంత్రం కానీ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ శర్వమంత్రం కానీ ఏదైనా విష్ణు మార్గాన్ని ఈ రోజున మనం ఉపాసిస్తే, అనుసరిస్తే, ఆ విష్ణు మార్గంలో ప్రయాణిస్తే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వలన సకల శ్రేయస్సులు ఒనగూరుతాయి అంటూ మనకు ఏకాదశి వ్రత మహాత్మ్యం తెలియజేస్తుంది. ఈ రమ ఏకాదశి రోజున శోభనుడు అనే ఆ రాజు ఉపవాసం చేశాడు, శ్రీమన్నారాయణమూర్తిని సేవించాడు. ఆ స్వామి అనుగ్రహం వలన లక్ష్మి అనుగ్రహం కూడా కలిగింది. తద్వారా ధైర్య లక్ష్మిని చేపట్టాడు. శత్రువులపైన యుద్ధం సాధించాడు, యుద్ధంలో విజయం సాధించాడు. తిరిగి రాజ్య వైభవాన్ని, కోల్పోయిన వైభవాన్ని, పునర్వైభవాన్ని తెచ్చుకోగలిగాడు, సంప్రాప్తింపగలిగింది. ఎందుకు, ఏ విధంగా? రమ ఏకాదశి అనే ఈనాడు ఉపవాసం చేసినందువల్ల అని మనకు ఈ కథ తెలియజేస్తుంది. నిజానికి పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు శుక్లపక్షంలో, పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు కృష్ణపక్షంలో, రెండింటిలో కూడా ఏకాదశి తిథి వచ్చేటప్పటికీ ఈ దేహంలో సంప్రాప్తింపబడేటటువంటి ఆ సౌరశక్తి ఆ ఏకాదశి తిథి సమయానికి ఉదర భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది అంటుంది ఆధునిక వైద్య విజ్ఞానం. ఆ ప్రసారితమయ్యేటటువంటి ఉష్ణశక్తి, కేంద్రశక్తి అంతా కూడా ఉదర భాగంలో ఏకాదశి తిథి నాడికి కేంద్రీకృతమవుతుంది. కనుక ఈ ఉదరంలో ఏ పదార్థము లేని పక్షంలో శక్తి ద్విగుణీకృతమై శరీరమంతా కూడా వ్యాపిస్తుంది. అలా ప్రసరించేటటువంటి శక్తి ఇక్కడ చేరి శరీరానికి అంతటికీ కూడా ఓజస్సును అందిస్తుంది. ఈ ఓజస్సు మనకు కనిపించేటటువంటి భౌతికమైనటువంటి శక్తి కాదు, ఇది ఆంతరంగికంగా ప్రసరించేటటువంటిది. తిన్నాం, బలం వస్తుంది. స్నానం చేశాం, పరిశుభ్రత పొందుతాం. మరి ఓజస్సు ఏమిటి, భ్రాజస్సు ఏమిటి, తేజస్సు ఏమిటి? ఈ మూడు కూడా ఒక మంత్రం జపం చేసినందువల్ల, ఒక నియమం అనుసరించినందువల్ల, ఒక మంచి మార్గంలో ప్రయాణించినందువల్ల మన దేహంలో వచ్చి చేరుతాయి. ఏమండి, మనం ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు అనుకుంటాం, ఎవరికీ భయపడే తత్వం లేదు. అప్పుడు మన ముఖంలో ఒక కాంతి ఉంటుంది. ఎదుటివాడంతా కూడా మనం చూసి ఏమంటారు, ఓహో అతడా పద్ధతి ప్రకారంగా ఉంటాడు, వాడు వేరేనండో అంటారు. మొహంలో కనిపిస్తుందిట. ఎలా? పద్ధతిగా ఉన్నాం కాబట్టి. అలాగే ఏకాదశి ఈనాటి విశేషం. ఈ ఏకాదశికి రమ ఏకాదశి అని పేరు. ఉపవాసం చేద్దాం, శక్తిని పెంపొందింపజేసుకుందాం. శక్తి ద్వారా ఆనందంతో, ఆరోగ్యంతో, మనకు మాత్రమే ఆరోగ్యం ఆనందం కాకుండా లోకా సమస్తః సుఖినో భవంతు, అందరి ఆనందాన్ని, అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.